దైవజనులు దేవదాస్ అయ్య గారు మా ఆత్మీయ తండ్రి మమ్మల్ని సేవకు పంపించేటప్పుడు ఏది ఇంతవరకు కూడా మాకు ఎక్కడ కూడా ఇదిగో సేవలో కొన్నిసార్లు మీకు కానుకలు వస్తాయో రావో, తింటారో తినరో అని ఈ రోజు వరకు కూడా మాకు సేవ పరంగా మాకు ఒక్క రూపాయి ఇచ్చినట్టు మాకు తెలియదండి. ఎందుకంటే నేను ఇస్తా ఉంటే వాళ్ళు నా మీద ఆధారపడతారు. నేను ఇస్తున్నాననుకో, ఇదిగో మా సేవకుడు ఇస్తాడు కదా అని ఆధారపడతారు. కానీ నేను ఇవ్వడం కాదు, వాళ్ళే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకోవాలి, వాళ్ళను దేవుడు చూడాలి, ఏది తక్కువ కాకుండా దేవుడు చెయ్యాలి. ఆమెను చెప్పండి. ఆయన ఆలోచన ఇది. ఇవ్వలేక కాదు, ఆయన దగ్గర లేక కాదు, సమృద్ధిగా ఉంది. కానీ యేసయ్య దగ్గర ఉండా, ఆయన దగ్గర ఉంది, ఇవ్వడానికి ఎందుకని ఇవ్వాలా? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళ సేవ వాళ్ళు చేయాలి, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలని యేసయ్య పంపించాడు. కానీ తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళని అడిగితే ఏది తక్కువ కాలేదన్నారు. ఈ రోజున ఏ విషయమైనా సరే ప్రార్థన చేసుకోవాలి. మనం ఏ సమస్య వచ్చినా మనం ప్రార్థన చేసుకోవాలి. నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడో తెలుసా? విశ్వాస మూలముగా నీతిమంతుడు జీవించాలి. ఈ రోజున మనం మనుషులను చూడడం కాదు, ఏదో ఆస్తిని అంతస్తుని డబ్బులు ఇచ్చే వాళ్ళని చూడడం కాదు, దేవుని చూసేవానికి మన ఆత్మీయ జీవితం మార్చబడును గాక. ప్రతిరోజు ప్రతి క్షణం ఏమండి డబ్బు అవసరం కాదా అని మీరు అనుకోవచ్చు. డబ్బు అవసరమే, కానీ డబ్బు మనకి జీవితం కాదు. డబ్బు మన పరలోకాన్ని తీసుకుని వెళ్ళదు, మన ఆత్మను పరలోకాన్ని తీసుకువెళ్ళేది మన మోకాళ్ళ ప్రార్థన. ఆమెను చెప్పండి. ప్రార్థన ద్వారా, విరిగి నలిగిన హృదయం ద్వారా దేవుని సన్నిధిలో మనము నిత్యము రోధించగలిగితే కొదువ అనేది లేకుండా సర్వ సమృద్ధిని దేవుడు మనకు దయచేయునుగాక.